ఎలక్షన్ కమిషన్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. వీళ్ళేంటంటే గతంలో ఎక్కడైతే అల్లర్లు జరగడానికి అవకాశం ఉందో, లేకపోతే ఏవైనా గొడవలు జరిగినా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉందో ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ ఆ పోలీస్ అధికారులు మార్చింది. ఆ పోలీస్ అధికారులు మార్చిన చోటే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయకపోతే అసలు గొడవలే జరిగేవి కావనేటువంటి ఒక వింత వాదన వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు కానీ పేర్ని నాని గారు కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పొత్తులో పెట్టుకుంది, అప్రజాస్వామికంగా ఎన్నికలను జరిపించారు, ఎన్నికలు ఏకపక్షంగా జరగడానికి దోహదం చేశారు, వాళ్ళు కూటమికి అనుకూలంగా ప్రవర్తించారు, మేము అడిగిన చోట కనీసం సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు, వాళ్ళు అడగకుండానే పెద్ద ఎత్తున వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఏకపక్షంగా జరిగినాయి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నాయకులు. అంబటి రాంబాబు గారు కానీ పేర్ని నాని గారు కానీ చాలామంది నాయకులు రోజు ప్రెస్ ముందుకు వచ్చేదే చెప్తున్నారు. అంటే ఎన్నికల పోలింగ్ సరళిని వాళ్ళు గమనించి వాళ్ళ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నారా అనిపిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక విలువల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి వీళ్ళు ఇవ్వటం ఎలా అయితే ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిపించారో ప్రపంచమంతా చూసింది. ఆ ఓటర్ ఐడి కార్డులు కూడా దొంగ ఓటర్ ఐడి కార్డులని సృష్టించి తిరుపతిలో ఎలక్షన్ జరిపిన విధానం కూడా ప్రపంచం మొత్తం చూసింది. అంటే బై ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎంత అపహాస్యం చేసింది అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఈరోజు వీళ్ళు ఏం చెప్తున్నారు, జనరల్ ఎలక్షన్స్ అంటే కంప్లీట్గా కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో జరుగుతూ ఉంటాయి, దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా అన్ని చోట్ల బదిలీలు చేశారు, కలెక్టర్లు మార్పిడి చేశారు, కొంతమంది సస్పెండ్ చేశారు, గొడవలు జరిగిన తర్వాత కూడా విచారణ చేసి ఎక్కడికక్కడ అధికారులను సస్పెండ్ చేయటమో లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవటమో చేస్తున్నారు. అంటే ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్కి కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషనే కారణం అని చెప్పి నిందించడం అనేది దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాత్ర ఏం లేనట్టు, కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్దే బాధ్యత అన్నట్టు, ఎలక్షన్ కమిషన్ చర్యల వల్లే ఈ పరిస్థితి జరిగినట్టు. అంటే ఏం చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకునేది ఏంటి అంటే రాష్ట్రంలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలా, ఆ ఎన్నికల కార్యక్రమాన్ని కూడా మీకు ఇచ్చేస్తే నామినేషన్లు కూడా వేయకుండా ఎవరిని వాళ్ళకి వాళ్ళే నామినేషన్లు వేసుకొని వాళ్ళకి వాళ్ళే ఎన్నికలు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించుకొని ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనుక జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా నియమించుకుంటే దాన్ని అలాంటి కార్యకలాపాలు చేయడం దానికి ఎలక్షన్ కమిషన్ తప్పట్టినటువంటి ఆయన. అంటే ఇది ప్రజాస్వామిక వ్యవస్థ. ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలను విమర్శలు చేయటం అంటే, అపహాస్యం చేయటం అంటే అది సరైన విధానం కాదు. మరి ఆ ఉక్రోషంతోనో ఆక్రోషంతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు. ఒక పక్కన జరుగుతున్నటువంటి గొడవల్లో తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని అన్నట్ల రెండు ప్రధాన రాజకీయ పార్టీలు మోహరించి ఒకళ్లపైన ఒకళ్ళు దాడులు చేసుకుని సంయమనం పాటించకుండా దాడులు నియంత్రించేటువంటి చర్యలు చేపట్టకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిందించడం అనేది సరైనటువంటిది కాదు. ఎలక్షన్ కమిషను ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా పారదర్శకంగా పనిచేస్తున్నట్టే. ఎందుకంటే బదిలీ చేసినటువంటి అధికారులను కూడా వాళ్ళు అవసరమైతే సస్పెండ్ చేశారు, బదిలీ పైన వచ్చిన అధికారులు సమర్థవంతంగా పనిచేయకపోతే వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి ఏంటంటే వాస్తవంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన పైన దాడి ఆల్మోస్ట్ హత్య చేసినట్టుగానే ప్రయత్నం చేశారు. ఆ సెక్యూరిటీ గార్డు కనుక అతనికి ఉన్నటువంటి సెక్యూరిటీ గాల్లో కాల్పులు జరపకపోతే మరి ఆయన చంపేసేటువంటి పరిస్థితి. అంటే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులేం లేనట్టు, తప్పులన్నీ కూడా అపోజిషనే చేసినట్టు, అపోజిషన్కి ఎలక్షన్ కమిషన్ మద్దతు ఇచ్చినట్టుగా రోజు ప్రెస్కి వచ్చి వీళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంది, అవతార ప్రభుత్వం ఉంది. తర్వాత ఏమవుతుంది, రేపు పొద్దున్నే కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు వీళ్ళదే బాధ్యత. కనీసం ఈ లోపైన వాళ్ళ యొక్క బాధ్యతాయుతంగా మాట్లాడితే, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.